ప్రైజ్ లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాము. స్తోత్రం. యొక్క విశ్రాంతి దినమున ప్రభు మనల్ని ప్రేమించి మరొక దినము ఈ విధముగా కూడుకోవడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ఈ దినము ప్రత్యేకమైన దినము, ప్రభువును ఆరాధించే సమయము మనకిచ్చాడు దేవుడు. ఈ విశ్రాంతి దినమున కుటుంబాలుగా దేవునితో కలిసి మనము ప్రభువును ఆరాధిస్తాము. అందరం కలిసి ప్రభువును స్తుతిస్తాము. దేవుని వాక్యంతో నా పేరు పెట్టబడిన ప్రజలు నా యుద్ధకు పిలువనప్పుడు ప్రభు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఇదే కాలశంలో ఆయన సన్నిధిలో ప్రవేశించినప్పుడు మనము పాటల ద్వారా ప్రభువును ఆరాధించినప్పుడు మనము ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనము ప్రారంభించుకుందాము. దైవారాధనను ప్రారంభించుకుందాము. పరిశుద్ధుల కృపగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ఘనమైన నామముకై వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన నీ కుమారుని ఈ లోకానికి పంపించావు ప్రభా. మా నిమిత్తము బలిగా అర్పణముగా అర్పించబడిన అర్పణ ద్వారా తండ్రి నాయన నీవు మమ్మల్ని అంగీకరించావు ప్రభు యేసయ్య. దూరస్తులుగా ఉన్న మమ్మలను నాయన నీవు సమీపస్తులుగా చేసావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదే కాలశంలో తండ్రి దేవా, ఇదిగో ఈ విశ్రాంతి దినమున నీ కృపలో మేము ప్రవేశిస్తున్నాము నాయన. ఈ సన్నిధిలో మేము ప్రవేశిస్తున్నాము తండ్రి నాయన. దేవా, నీకు స్తోత్రము నాయన తండ్రి. మా హృదయాలను దర్శించే దేవుడము, మా హృదయాలను బలపరిచే తండ్రి నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యాడలను నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతూ ప్రభువును స్తుతిస్తాము. హల్లెలూయా. అందరూ కలిసి నా ప్రాణమా సమర్పించవా అనే పాట పాడుతూ ప్రభువును స్తుతిస్తాము. నా ప్రాణమా సమర్పించవా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. సమర్పించవా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు, దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మేలుతో
హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధమైన నామమును ఘనపరచుటకు ఇదిగో దేవుడు మనల్ని పిలుస్తా ఉంటున్నాడు. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో దేవుని యొక్క బిడ్డలముగా మనం ఎల్లప్పుడూ ఇదిగో ఆయన నామాన్ని ఘనపరచు వారిగా మనం జీవించాలి. దేవుని నామము ఇక్కడ ఏ స్థలంలో అయితే ఘనపరచబడుతుందో ఇదిగో ఆ స్థలంలో దేవుని యొక్క కార్యాలను మనము చూడగలము. స్తోత్రం. మరొక పాట పాడుతూ ప్రభువును మనం స్తుతిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. Oh, we worship your name, Lord. యేసయ్యా నా ప్రియ ప్రగతి స్వాధీనమా యూదా
థ్యాంక్ యూ లార్డ్. దేవుని వాక్యం అంటుంది, దేవునికి చెందవలసిన ఆత్మలను, దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన మహిమ ఇదిగో ఆయనకు మనము ప్రచురపరచు వారిగా ఉన్నారు. దేవుని గణపరచు వారిని నేను గణపరచులని వాగ్దానం చేశాను దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయము శ్రేష్టమైన సమయము, ఎంతో విలువైన సమయం. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆయనను మనము గణపరిచినప్పుడు, ఆయనను మనము స్తుతించినప్పుడు దేవుని శక్తి, దేవుని సన్నిధి మనం తాకుతా ఉంటుంది. ఇదే కాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ తరుణములు, ఈ దినమును సజీవులుగా దేవుడు మనల్ని పిలిచాడు. ఓ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. We worship your name, Lord. Hallelujah. Thank you, Lord. We give you glory. We honor you, Lord. Oh, we thank you, Jesus. You're so wonderful. You're so wonderful, God. Hallelujah. ప్రపంచం యావత్తు తండ్రుల యొక్క దినోత్సవముగా వేడుక చేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలు, కుమారుడు, కుమార్తె వారి తండ్రికి ఇదిగో శుభాలు పలుకుతా ఉంటున్నారు, గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నారు. ఉదయకాల సమయంలో మన ఆత్మీయ తండ్రి అయిన దేవుడిని
ఇదిగో మనకు తండ్రిగా పిలువబడుతున్న ఆ యేసయ్యను మనం కృతజ్ఞత చెల్లించగలమా? దేవుని వాక్యం ఉంటుంది, కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన గుమ్మంలో మీరు ప్రవేశించండి, ఆయన గుమ్మంలో ప్రవేశించండి కృతజ్ఞత చెల్లిస్తూ. హల్లెలూయా.
సంఘములో ఉన్న మా జీవితాలను దేవా నీవు ప్రభా తండ్రి యేసయ్య అనాథులుగా ఉంటున్న మమ్మల్ని దేవా నీవు పిలిచినందుకు వందనాలు ప్రభా. నీ వారసులుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు ప్రభా. నీ మాకు తండ్రిగా మా తోడుగా నీ ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు ప్రభా యేసయ్య తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. We thank you Lord God. Thank you Jesus Lord. Thank you Holy Spirit God. Thank you Holy Spirit God. వాక్యమని మన జీవితంలో దేవునికి మహిమపరచడం చేయబడ్డాయి. He created us to glorify Him. మన సృష్టించిన సృష్టికర్త ఇదిగో ఆయనను మహిమపరచడము మనల్ని సృష్టించాడు. మనలో ఊపిరి వచ్చిన ఆ దేవుడు ఘనపరచబడాలని దేవుని కోరిక. కాలశ్రమంలో దేవా నేను ఘనపరచు వాడిగా నన్ను చేయి, నేను మహిమపరచు వాడిగా నన్ను చేయి ప్రభా. నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. తండ్రిగా మనతో ఉన్నాడు ఆయన, దేవుడిగా మనతో ఉన్నాడు ఆయన. Thank you.
దేవా మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా మాకు తండ్రిగా ప్రభా, మంచి స్నేహితుడిగా ప్రభా, దేవా మీరు మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా ఆశ్రయ దుర్గమైన మా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. దేవా నేను నీ సన్నిధిలో ప్రభా మేము కృతజ్ఞతతో ప్రభా యేసయ్య నిన్ను ఆరాధించుటకు ప్రభా, నిన్ను దర్శించుటకు ప్రభా, నీతో మాట్లాడుటకు ప్రభా, దేవానికి వందనాలు. సంఘముగా దేవా, కుటుంబముగా, సమాజంగా ప్రభా, దేవాని సన్నిధికి మేము వస్తుంటున్నాము తండ్రి. మా మధ్యలో మీరున్న దేవానికే వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు. ఈ దినాన ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. థాంక్యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి వందనాలు. దేవుడు ఇచ్చిన మహా కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ఇంత మంచి సమయాన్ని ప్రభువును ఆరాధించుటకు మీ కుటుంబాలలో కలిసి ప్రభువును ఘనపరచుటకు దేవుడిచ్చిన కృపను బట్టి, తరుణాన్ని బట్టి నీకు దేవునికి వందనాలు. దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఎల్లప్పుడూ కూడా ఆయనకు యెహోవాకు చేయబడు స్తోత్రముల ద్వారా మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించు వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించు వారిగా ఉండాలి. ఇదే మన జీవితం యొక్క లక్ష్యం ఉంటుంది. స్తోత్రం. మన జీవితం యొక్క లక్ష్యం ఏంటిదంటే దేవుని మనం స్తుతించువారిగా. స్తోత్రం. ఇదే కార్యక్రమంలో ఇదిగో మనము ఈ దినం ప్రపంచమంతా కూడా తండ్రుల యొక్క దినోత్సవం చేసుకుంటా ఉంటున్నాం. ఫాదర్స్ డే తండ్రుల యొక్క దినము, లేదా ఇంకో మాటలో మన తండ్రులుగా పిలువబడుతున్న వారందరూ కూడా పిల్లల ద్వారా ఘనపరచబడే దినము. స్తోత్రం. కానీ దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14-15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14-15 స్తోత్రం. హల్లెలూయా. Ephesians chapter 3:14-15. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగపు పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. గమనించండి, చాలా ప్రాముఖ్యముగా దేవుని వాక్యం అంటుంది, ఇదిగో తండ్రులుగా పిలబడుతున్న వారందరికీ ఇదిగో భూమియు ఆకాశమునకు కర్తగా, సృష్టికర్తగా ఉంటున్న ఆయన ఇదిగో మనకందరికీ కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఇదిగో కుటుంబముగా ఉంటున్న ఈ కుటుంబానికి అన్నిటికీ కూడా తండ్రులు ఉండవచ్చు, కానీ ఇదిగో మనకందరికీ కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఎవరంటే ఇదిగో దేవుడు. స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని వాక్యం, ఇదిగో ఆయన మనకు తండ్రిగా పిలవబడ్డాడు. అందుకొరకే మొదటి యోహాను రాసిన పత్రిక 3 మొదటి యోహాను రాసిన పత్రిక 3 మొదటి వచనం ఒక చదువుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3 మొదటి వచనము. మనము దేవుని పిల్లలమని జాగ్రత్త, మనము దేవుని పిల్లలమని
పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించనే స్తోత్రం. ఏంటంటే తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ప్రేమ అంటే కింది చదువుదాము. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. స్తోత్రం. గమనించండి, దేవుని వాక్యం ఇదిగో ఈ హేతువు చేత లోకము ఆయనను మనల్ని ఎరగదు, కారణము ఆయనను ఎరగలేదు. కానీ దేవుని వాక్యం ఉంది మనకైతే ప్రభుంటున్నాడు ఇదిగో కుమారులుగా అధికారములు దేవుడు ఇచ్చాడు. Behold, the manners of love the Father has bestowed on us. ఇదిగో దేవుని యొక్క ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడినది. తండ్రి అయిన దేవుడు ఇదిగో మనకు తండ్రిగా ఉంటున్నాడు కనుక దేవుని వాక్యం ఉంది ఆయన మానక నిత్యము మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుడు ఇదిగో ఎలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. గమనించండి, ప్రేమ గురించి ఇదిగో హీబ్రూస్ లో కొన్ని మాటలు ఉంటుంది మన ఎరోస్, తర్వాత అగాపే, ఫిలే, ఇవన్నీ కూడా ఎలాంటి ప్రేమ తెలుసా? స్వార్థముతో కూడిన ప్రేమ. కానీ తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిది? దేవుని వాక్యం ఉంది నిస్వార్థమైనది. ఆయన ఎలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు తెలుసా? మన దేవుని వాక్యం ఉన్నది నిస్వార్థమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. గమనించండి, దేవుని వాక్యం ఉన్నది ఇదిగో ఎప్పుడైతే ఆ ప్రేమ ద్వారా మనం వెంటాడబడుతున్న సమయంలో, దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతుంటున్న సమయంలో ఇదిగో ఆ ప్రేమ యొక్క శక్తిని మనం అనుభవించగలము. అందుకొరకే ఒకసారి ఆలోచిస్తే దేవుని ప్రేమ, దేవుడు ఇదిగో తండ్రిగా ఆయనను ప్రేమించే ప్రతి వారిని కూడా ఆయన వెంటాడు. He chased the person who loves. God will chase the person. Father will chase the person who loves God. ఒకసారి ఆలోచిస్తే జాగ్రత్తగా బైబిల్లో ఇదిగో శ్రమల గురించి రాస్తున్నప్పుడు, కష్టాల గురించి రాస్తూ ఉంటున్న సమయంలో యాకోబు గురించి ఉన్న శ్రమలు, యాకోబు శ్రమ పడినది రాశారు. కానీ ఏశావు గురించి రాయలేదు. ఏశావు ఈ విధముగా కష్టపడ్డాడు, ఏశావు ఈ విధముగా శ్రమ పడ్డాడని బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ యాకోబు గురించి ఇదిగో యాకోబు కష్టపడ్డాడు, 14 సంవత్సరాలు కష్టపడ్డాడు, తన మామ ఇంట్లో వెట్టి చాకరీ చేస్తాడు. బైబిల్ ఉంటుంది ఇదిగో ఎందుకు యాకోబు గురించి రాయబడింది? దేవుని వాక్యం ఉంటుంది, దావీదు భక్తుడు మాట రాస్తా ఉంటున్నాడు, తను ప్రేమించు వారిని ఇదిగో శిక్షలోనికి నడిపించువారు. తండ్రి ప్రేమ ఏం చేస్తుందంట? ఇదిగో మనల్ని శిక్షిస్తుంది. కానీ ఆ శిక్ష ఎంత వరకు ఉంటుందంట? కొద్ది సమయం వరకే. గమనించండి, తండ్రి ప్రేమ నిన్ను శిక్షిస్తున్నాడు. కారణం ఏంటిదంటే ఇదిగో నీవు సరి అయిన మార్గంలో నీవు నడుచుటకు. అందుకొరకే దేవుని ప్రేమ వెంటాడుతూ ఉంటుంది అనుక్షణము. లూకా సువార్త 15వ అధ్యాయంలో దేవుని వాక్యం ఉంది, 2 కుమారుల గురించి రాయబడింది. ఒక కుమారుడు, చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకొని ఇదిగో దూర దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. కానీ అనుదినము కూడా తండ్రి ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఇదిగో ఆ గుమ్మము దగ్గర నిలబడి కుమారుడి గురించి వెతుకుతా ఉంటాడు. తన ప్రేమ కుమారుని పట్ల ఎల్లప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటుంది. గమనించండి, అందుకొరకే దేవుని వాక్యం ఉంటుంది తండ్రి ప్రేమను మనం ఎరిగిన వారిగా జీవించాలి. ఈ ఫాదర్స్ డే సందర్భముగా విన్నరా, ఈరోజు నీ తండ్రి ప్రేమ నీకు తెలుసా? డూ యు నో యువర్ ఫాదర్? Do you know the love of the Father? తండ్రి ప్రేమ ఏంటిదో, తండ్రి ఎవరో నీవు ఎరిగి ఉన్నావా? అందుకొరకే దేవుని వాక్యం ఉంది, శిష్యులు యేసు ప్రభువును అడిగినప్పుడు మాకు ప్రార్థించడం నేర్పించండి. యేసయ్య మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట, మొట్టమొదటిగా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు ఈ మాటను పలకాలి. ఏంటో తెలిసి పరలోకమందున్న మా తండ్రి,
చూడండి, ఆయన ఎలా సంబోధిస్తూ ఉంటున్నాడు, ఎలా సంబోధిస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఆయన దేవుడిగా సంబోధిస్తలేడు. ఆయన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడనుగా. గమనించండి, సన్ ఆల్వేస్ హానర్స్ ద నేమ్ ఆఫ్ ఫాదర్. కుమారుడు ఎల్లప్పుడూ కూడా తండ్రి నామమును ఘనపరచువాడు. ఇదిగో దేవుని వాక్యం ఉంటుంది, నా నామము నిమిత్తము ఇదిగో శ్రమ అనుభవించిన వారు, నా నామము నిమిత్తము శ్రమలోనికి కొనిపోబడిన వారు, ఇదిగో వారి జీవితంలో నన్ను నేను ఘనపరుచుకునేవారు. I will prove my name, the power of my name in the children of God. ఇదిగో నా పిల్లల జీవితాలలో నా శక్తి ఏంటిదో, నామము యొక్క ఘనత ఏంటిదో, శక్తి ఏంటిదో నేను రుజుపరుచుకున్న వాడను. గమనించండి, ప్రభు అంటున్నాడు, ఇదిగో తండ్రిని నీవు ఎరిగి ఉంటున్నావా, తండ్రి నామమును నీవు ఘనపరచువాడిగా నీవు ఉంటున్నావా. దేవుని వాక్యం ఉంటుంది, మలాకీ గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని మనం చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని. 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీరు మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి, ఈ 3వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటుంది కదా. ఇదిగో దేవుని వాక్యం, ఇదిగో నేను మార్పు లేని దేవుడను, మార్పు లేని వాడను. నీవు నా తట్టు తిరిగినేలా నేను ఇదిగో నీ తట్టు తిరిగేదను. దేవుడు ఈ వచనాలలో చాలా జాగ్రత్త విషయాలు అంటుంది. ఇఫ్ ఐఎమ్ యువర్ ఫాదర్ వేర్ ఈస్ ద హానర్. ఇదిగో నేను తండ్రిని అయిన ఎడల నాకు రావాల్సిన ఘనత ఎక్కడుంటుంది? ఇదిగో నేను దేవుడిని అయిన ఎడల నాకు రావాల్సిన ఘనత ఎక్కడుంటుంది? గమనించండి, మలాకీ రాస్తూ ఉంటున్న గ్రంథంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఆల్వేస్ children of God is dropping his glory. ఎల్లప్పుడు కూడా ఇదిగో దేవుని పిల్లలమైన మనము ఆయనకు చెందవలసిన ఆయన మహిమను మనం దొంగలించు వారిగా ఉంటాం. అందుకొరకే దేవుని వాక్యం ఉంటుంది, తండ్రిగా పిలువబడుతున్న నేను ఇదిగో తండ్రికి రావాల్సిన మహిమ ఘనతను మనం చెల్లించు వారిగా ఉంటాం. మన పాట ఇప్పుడే పాట, మహిమంతా నీకే చెల్లింతును దేవా. నిజంగా మన జీవితంలో ఆ తండ్రికి రావాల్సిన మహిమ ఘనత మనం అర్పించు వారిగా ఉంటున్నామా? ఈ రోజులో ఒకసారి ఆలోచిస్తే వి ఆఫర్ గిఫ్ట్స్. ఈ రోజు ప్రత్యేకంగా ఈరోజు పిల్లలు వారి తండ్రులకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, బహుమానాలను ఇస్తూ ఉంటున్నారు. ఈరోజు ఒక ప్రశ్న, నీ ఆత్మీయ తండ్రి అయిన దేవునికి నీవు ఏ బహుమానాన్ని ఇవ్వాలనుకుంటున్నావు? ఎలాంటి గిఫ్ట్ నీవు నీ తండ్రికి ఇవ్వాలనుకుంటున్నావు? ఒకసారి చిన్నగా తండ్రిని ప్రేమించినడలా, తండ్రి హృదయాన్ని అర్థం చేసుకునేడలా నీవు ఆయనకి ఎలాంటి ఇస్తుంటావు? శ్రేష్టమైన వాటిని. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చివరి వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చివరి వచనంలో మాట్లాడాడు, ఇదిగో ఆల్వేస్ ఐ ప్లీజెస్ మై ఫాదర్. ఎల్లప్పుడూ కూడా ఇదిగో నా తండ్రిని సంతోషపరచువాడు.
ఎల్లప్పుడు నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చువాడును. ఎల్లప్పుడు ఇదిగో నా తండ్రి యొక్క ఆశను నేను తెలుసుకొని వాటిని నెరవేర్చువాడు. ఈరోజు ప్రభు నీ దగ్గర నుంచి ఎలాంటి గిఫ్ట్ నీకు దేవుడు కోరుతా ఉంటున్నాడు తెలుసా? ఎలాంటి అర్పణ దేవుడు కోరుతా ఉంటున్నాడు? తండ్రిగా తన హృదయంలో ఉన్న వాంఛ ఏంటో తెలుసా? ఇదిగో నీ హృదయమును, నీ జీవితమును ఆయనకు అర్పణగా అర్పించాలని కోరుతున్నాడు. ఆఫర్ యువర్ లైఫ్, ఆఫర్ యువర్ హార్ట్స్ టు గాడ్. నీ తండ్రి అయిన దేవునికి నీ అర్పణ నీవు అర్పించు. గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించు. మన కుటుంబాలన్నిటికీ కూడా తండ్రి అయి ఉన్న ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన యొక్క నడిపింపులో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు. ఇదిగో తండ్రిగా పిలువబడుతున్న ఆయన ఎల్లప్పుడూ కూడా ఇదిగో మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపించు వారిగా ఉంటున్నాడు. కానీ ఈ ఉదయ కాలశంలో రెండు విషయాలు నేను మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. తండ్రిగా ఇదిగో ఆయన భారమును నీవు మోయువాడిగా నీవు ఉంటున్నావా? తండ్రిగా నీవు ఆయనను అర్థం చేసుకొని ఆయన భారాన్ని నీవు మోయగలుగుతున్నావా? దేవుడి వాక్యం ఉంటుంది, ఇదిగో అతని రాజ్యభారము, అతని భుజముల పైన అతని రాజ్యభారము లేదు. దేని భారం అంట? దేవుడి వాక్యం ఉంటుంది, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు దేవుడి వాక్యం ఉంటుంది, తండ్రి హృదయాన్ని తెలుసుకున్న ఆయన తండ్రి యొక్క భారమును మోయివాడిగా ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఇదిగో తండ్రి యొక్క భారమును మోయివాడిగా ఉంటున్నాడు. గమనించండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం మనం చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. స్తోత్రం, హల్లెలూయా. Lord, we worship your name. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని నీతి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచబడటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంటుంది, the zeal of the Lord of hosts will perform this. ఇదిగో సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ఆసక్తి వీటిని నెరవేర్చును అని దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం ఇదిగో దేవుని రాజ్యము పట్ల ఉన్న ఆసక్తి. తండ్రి ఇదిగో ఆత్మల పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో, తండ్రి ఇదిగో ఏ ఒక్క ఆత్మ నశించిపోట ఆయన చిత్తము కాదని కుమారుని ఈ లోకానికి పంపించిన రీతిలో వాక్యం ఉంటుంది. కుమారుడు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో బైబిల్ ఉంటుంది, ఇదిగో అలాంటి ఆసక్తి ఇదిగో దానిని జీవించింది, అలాంటి ఆసక్తి కలిగి జీవించాడు. గమనించండి, దేవుని వాక్యం ఉంటుంది, దేవుని భుజముల పైన ఉన్న రాజ్యభారము, తండ్రి యొక్క భారమును కుమారుడు పంచుకుంటాడు. తండ్రి హృదయాన్ని అడిగి ఇదిగో ఆ భారము ఎలాంటి కలిగి ఉన్నాడంట? ఆ భారము పట్ల ఆసక్తి. కొత్త నిబంధనలో దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో దేవుని ఆలయం పట్ల ఉన్న ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. The zeal of the temple of the Lord is consuming my heart. నా హృదయాన్ని ఏం చేస్తుందంట? భక్షిస్తూ ఉంటుంది. ఉదయకాల సమయంలో ఒకసారి తండ్రిలో దినోత్సవముగా ఈ యొక్క దేవుని సేవకుడిగా తన ఆత్మీయ తండ్రి అయిన నీ దేవుని యొక్క హృదయాన్ని నీవు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆ బాధ్యత, ఆ భారమును నీవు గ్రహించగలుగుతున్నావా? అందరూ ఆ భారము నీవు కలిగి ఉన్నప్పుడు రెండు విషయాలు నేను చెప్తాను. ఆ భారాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ బైబిల్లో హెబ్రీ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనము చదువుదాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నారు. తన దూతలను
వాయువులుగాను ఉమ్, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు ఉమ్. అని తన దూతను గూర్చి చెప్పుచున్నాడు తన గాని దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, తన కుమారుని గురించి అయితే, దేవా దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ సింహాసనము నిరంతరము నిలుచునని, నీ రాజదండము న్యాయార్థమైనది, ఉమ్, నీవు నీతిని ప్రేమించితివి, ఉమ్, దుర్నీతిని ద్వేషించితివి, ఉమ్. అందుచేత అందుచేత దేవుడు నీ దేవుడు ఆ, నీ తోటి వారి కంటే ఆ. నిన్ను హెచ్చించినట్లుగా ఉమ్. ఆనంద తైలంతో అభిషేకించు. Praise the Lord. గమనించండి, ఈ యొక్క బైబిల్ జాగ్రత్తగా నీ కుమారుని అయితే, ఇదిగో నీవు ఎలా ఉంటుంది, you have loved righteousness and hated lawlessness. Therefore God your God has anointed you with the oil of gladness more than your companions. ఏం వాక్యం ఉంటుంది, ఇదిగో ఇదిగో నీ కుమారుడిగా నీవు తండ్రిని ఎరిగి ఉన్నావు కనుక, ఇదిగో కుమారుడు నీతిని ప్రేమించువాడు, దుర్నీతి విషయం నందు ఆనందించువాడు కాదు కనుక అతని నీవు ఎలాంట ఆనంద తైలముతో నీవు అభిషేకించి ఉన్నావు. గమనించండి, దేవుని వాక్యం ఉంటుంది, నీతి విషయం నందు ఆనందిస్తున్నాడు. ఆయన రాజ్యం ఎలాంటిదంట, నీతి రాజ్యం ఉంటుంది. ఆయన దండము, పరిపాలించే ఆయన దండము ఎలాంటిదంట, నీతి దండం ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో కుమారుడిగా నీవు చేయవలసిన పని ఏంటంట, నీతిని ప్రేమించే వారిగా ఉండాలి. నీతిని ప్రేమిస్తున్న సమయంలో, ఆయన మార్గంలో నీవు నడుస్తున్న సమయంలో గమనించండి, దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఆయన చిత్తమును నేను నెరవేర్చువాడిగా నీవు ఉంటావు, ఆయన సంకల్పమును నెరవేర్చువాడిగా ఉంటున్నాను. ఒక విషయం చెప్తున్నాను, ఇదిగో ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ద వే ఆఫ్ గాడ్. ఇఫ్ యు వాంట్ టు నో ద వే ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇదిగో దేవుని యొక్క చిత్తమును, దేవుని మార్గమును నీవు తెలుసుకోవాలంటే, ఇదిగో దేవుని చిత్తమును నెరవేర్చుటకు నీవు ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యంలో ఇదిగో కుమారుడు ఎత్తి ఎల్లప్పుడూ కూడా నీతి విషయమునందు ఆనందించువాడిగా. ఇదే కాలశ్రమంలో నీవు నీతి విషయంలో ఆనందిస్తున్నావా? నీతి నెరవేర్చుటలో, నీతి మార్గంలో నడుచుటకు నీవు ఆనందిస్తున్నావా? లేదా ఇదిగో లాలెస్నెస్ అనగా దుర్నీతి విషయమునందు, చెడు విషయమునందు, ఇదిగో మార్గమును తొలగిన విషయమునందు నీవు ఆనందిస్తున్నావా? అందుకొరకే నేను ఎల్లప్పుడూ ఈ మాట చెప్తున్నాను, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థాట్స్, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్స్, be careful about your actions. గమనించండి, ప్రభుత్వం ఇదిగో your thoughts, your words, your actions will prove that where you are going. నీవు ఏ మార్గంలో వెళ్తున్నావో ఇవి రుజుపరుస్తూ ఉంటుంది. ఇదిగో నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ప్రవర్తన నీతి విషయమునందు ఆనందించువాడిగా నీవు ఉంటున్నావా, లేదా దుర్నీతిలో మార్గంలో నీవు నడుచువాడిగా ఉంటున్నావా? వాక్యం ఉంటుంది, ఇదిగో ఎప్పుడైతే నీతి దూరముగా ఉన్నప్పుడు న్యాయం అనేది నెరవేర్చబడదు. నీతి విషయంలో నీతిని నెరవేర్చుటకు నీవు దూరముగా ఉన్న ఎడల నీ జీవితంలో న్యాయము నెరవేర్చబడదు, న్యాయము నీ జీవితంలో జరగదు. దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో దేవుడు తన ప్రజలు, దేవుడు అన్యాయస్తుడు కాదనే దేవుని వాక్యం ఉంటుంది. దేవుడి ప్రజలు శ్రమ పడుతున్న సమయంలో ఆయన వాటిని చూడకుండా అన్యాయస్తుడు కాదు, అన్యాయాన్ని సహించే దేవుడు కాదు. దేవుడి వాక్యం నుండి ఎల్లప్పుడూ కూడా న్యాయమును చేయువాడు. కానీ ఆ న్యాయము ఎలా జరుగుతుంది, ఆ న్యాయము ఎలా దేవుడు నెరవేరుస్తాడు? చూడండి, నీతి నీకు సమీపముగా ఉన్నప్పుడు, నీతిని ప్రేమించి నీతిని హత్తుకున్నప్పుడు, దేవుని వాక్యం ఉంది, కుమారుడు తన కుమారుని తండ్రి ఉన్నత స్థానంలో ఉంచాడు. కారణం ఏంటంటే కుమారుడు నీతిని ప్రేమించేవాడిగా ఉంటాడు, నీతిని ప్రేమించేవాడిగా ఉంటాడు. ఉంచండి, అదే హెబ్రీ రాష్ట్రపత్రిక 10వ అధ్యాయము 7వ వచనం ఒకసారి. హెబ్రీ రాష్ట్రపత్రిక 10వ అధ్యాయం 7వ వచనము 10:7. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటినా. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు,
పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని నేను కొట్టివేస్తున్నాను. గమనించండి, యేసు ప్రభు గురించి ఈ మాట అంటుంది. ఇదిగో తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో గ్రంథపు చుట్టూలో రాయబడినది. దేవా, నీ చిత్తమునే నేను నెరవేర్చుటకు నేను వచ్చాను. గమనించండి, దేవుని చిత్తము మానవుడిగా, యేసు ప్రభు మానవుడిగా 100% మానవుడిగా ఉంటున్న ఆయన తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడు? తండ్రి నీతిని ప్రేమించిన ఆయన, తండ్రి మార్గంలో నడుస్తున్న ఆయన, తండ్రి చిత్తమును చేయుటకు ఎలా సాధ్యమైంది? నేనంటున్నాను, దేవుడు ఇదిగో తండ్రిని చిత్తమును నెరవేర్చుటకు ఇష్టపడిన యేసయ్య ఆయన నెరవేరుస్తున్న సమయంలో ఇదిగో ఆయన చిత్తములో ఉన్న ఆయన శక్తి యేసు ప్రభును బలపరిచింది. The will of God is the power of God. The will of the Father is the power of God. చూడండి, తండ్రి చిత్తం నెరవేరుస్తున్న సమయంలో ఈ వాక్యం ఉంటుంది, ఇదిగో మీ జీవితంలో శక్తి అనేది కొదువ ఉన్నది. యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చుటకు సిలువ చాలా భయంకరంగా, శిలువ మరణం అనేది చాలా భయంకరమైనది. అది నెరవేర్చేటకు ఇదిగో ఏ మానవుడు కూడా సహించలేడు. కానీ దేవుని వాక్యం ఉంది, గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో యేసు ప్రభును బలపరిచింది. దేని కొరకు అంటే ఇదిగో శిలువను సహించడకు, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు. అందుకొరకు దేవుని వాక్యం ఉంది, గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తం వలె కారింది. దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఆయన శక్తివంతుడిగా ఆయన ఉన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చుటకు శక్తిని పొందుకున్నాడు. ఈ రోజు ఒకసారి చించు, నీవు బలహీనుడు కావచ్చు, నీవు శక్తి లేని కావచ్చు, కానీ ప్రభుత్వం ఇదిగో దేవుని యొక్క చిత్తంను నేను నెరవేర్చుటకు తండ్రి హృదయాన్ని అర్థం చేసుకొని ఆ ఒక మార్గంలో నీవు నడిచినప్పుడు తండ్రి నీకు ఏ కొదువ లేకుండా తన శక్తిని కుమరించేవాడు, తన సామర్థ్యత నీకు ఇచ్చేవాడు. కనుక ఈ కాల సమయంలో దేవుని సేవకుడిగా దేవుని తండ్రి హృదయాన్ని నీవు అర్థం చేసుకో. ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రిని ఎరిగిన వారిగా నీవు జీవించు, తండ్రి హృదయాన్ని ఎరిగిన వారిగా నీవు ఉండు. తండ్రి చిత్తంను నెరవేర్చుటకు ఎల్లప్పుడూ నీవు ముందుకు నీవు వెళ్ళు. ఏమంటారు, తండ్రి కుమారుని ఏ స్థానంలో ఉంచాడో ఇదిగో మనలను కూడా ఆ స్థానంలో కూర్చోబెట్టుకు ఇదిగో తండ్రి ఇష్టపడతా ఉంటున్నాడు. ఒక విషయాన్ని చెప్పి ముగించేస్తాడు, కుమారుడు ఎల్లప్పుడూ తండ్రిని సంతోషపరచుటకు జీవించాడు. తండ్రి ఎల్లప్పుడూ కూడా కుమారుని పట్ల న్యాయమును నెరవేర్చువాడిగా, ఎల్లప్పుడూ కూడా ఇదిగో కుమారుడు తండ్రి చిత్తం నెరవేర్చాడు కనుక తండ్రి కుమారుని విషయంలో తనని ఉన్నత స్థాయిలో ఉంచాడు. అంతేకాదు, భూలోకమైనను పరలోకమైనను ఇదిగో ఆయన మాటకు అధికారమును ఇచ్చాడు. మూడవదిగా ఇదిగో సమస్తమును ఆయనకు లోబడినట్లుగా ఇదిగో లోబడి చేశాడు. అన్ని కూడా ఆయన మాటకు లోబడే విధముగా అలాంటి అధికారమును తప్పించాడు. యుదే కాలశ్రమును తండ్రి యొక్క హృదయాన్ని వార్త చేసుకుని ఎల్లప్పుడు తండ్రికి ఇష్టడిగానే ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన మనకు ఆయన కావలసింది అనుగ్రహించేవాడు. యుదే కాలశ్రములో తండ్రిని ప్రేమించు వాడికి మనం జీవిస్తాం. తండ్రి హృదయాన్ని అర్థం చేసుకున్నాం. ఈ ఫాదర్స్ డే రోజు ఇదిగో నో యువర్ స్పిరిచువల్ ఫాదర్స్ హార్ట్. ఆ నీ ఆత్మీయ తండ్రి అయిన దేవుని యొక్క హృదయాన్ని నీవు అర్థం చేసుకో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, సర్వశక్తిమంతుడానికి మమ్మల్ని స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇదిగో ఈ తండ్రుల యొక్క దినోత్సవమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. మాకు జన్మనిచ్చిన తండ్రులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చు, కానీ మాకు జీవమునిచ్చిన తండ్రి
మమ్మల్ని ఎన్నడూ విడువని ఎడబాయని వాగ్దానం చేశావు. ఇదిగో నేను వారికి తండ్రి అయ్యును, వారు నాకు పిల్లలయ్యును వాగ్దానం చేశావు ప్రభా. ఆత్మీయ తండ్రిగా నీ ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయక మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు చేస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి నీ కృపలో మేము ప్రవేశిస్తున్నాము, నీ సన్నిధిలో మేము ప్రవేశిస్తున్నాము. మా తండ్రి యొక్క హృదయ ప్రేమను మా హృదయంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ లోకంలో అనేకులు అనాథులుగా ఉంటున్నారు, కానీ నీవైతే మాకు నిశ్చయతని ఇచ్చావు తండ్రి. యేసయ్యా, నేను తండ్రిగా ఉంటాను నీ వాగ్దానం చేశావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ విశ్రాంతి దినమున నేను ఆరాధించే కృపను ప్రభా, నేను జ్ఞాపకము చేసుకునే తండ్రి కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ఈ కాలమున దేవా మేము సమాజముగా కూడుకోలేని పరిస్థితులలో దేవా ఇదిగో ఈ విధముగా లైవ్ ద్వారా మేము కూడుకోవడానికి నీవు ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మేము నమ్ముతున్నాము తండ్రి దేవా, రానున్న దినాల్లో నీవు మమ్మల్ని ఇంకను బలవంతులుగా చేసి ఈ రాజ్యము కొరకు ప్రభా తండ్రి భారమును మేము మోయువారిగా, తండ్రి యొక్క బాధ్యతను మేము నెరవేర్చు వారిగా ముందుకు వెళ్తామని మేము నమ్ముతున్నాము నాయన. మమ్మల్ని బలపరచు వారిని సమస్తము చేయగలను అని నీ వాక్యం అంటుంది ప్రభా. దేవానికి స్తోత్రం నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఇదే కాలశంలో విత్తబడిన వాక్యము ఆ వినికిడిని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ఇదిగో వీక్షిస్తున్న బిడ్డలకు సంఘమును నీ సంఘం మేము ఎత్తిపడుతున్నాము ప్రభా. నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా, దేవా ఇదిగో మేము మరలా కూడుకునే సమయంలో దేవా మేమందరము కూడుకొని నేను ఆరాధించుటకు ప్రభా నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉదయ కాలశమును నీవిచ్చిన ఈ దినముకై ఈ సమయముకై వందనాలు చెల్లిస్తూ నీకే సమస్తము ఘనత మహిమ ప్రభావములు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్య సాహసము సకల దీవెనలు వీక్షిస్తున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉన్నను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. See you tomorrow evening at 6 o'clock.